హాయ్. సో భారతదేశం ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడుంది? మనం చెప్తా ఉన్నాం మనకు గొప్పమైన ఐఐటీలు ఉన్నాయి, ఎన్ఐటీలు ఉన్నాయి, చాలా గొప్ప యూనివర్సిటీలు ఉన్నాయి, గొప్ప విద్యా వ్యవస్థ ఉంది, మేము లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాయని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఓవరాల్గా చూసినప్పుడు ప్రతి సంవత్సరం మనం అమెరికాకి పోయి అక్కడ ఎంఎస్ చేద్దామనే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. సార్ ఓవరాల్గా చూస్తే ఎట్లుందంటే నేతి బీరకాయలు నెయ్యిలాగానే మన విద్యా వ్యవస్థ ఉంది. ఇది పనికొస్తుందా పనికి రాలేదా అనేది ఇక ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి, విద్యార్థులు నిర్ణయించుకోవాలి. ఓవరాల్గా చూసినప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అనే సంస్థ 2024 గాను ప్రపంచంలోని టాప్ విద్యా సంస్థల లిస్టు ప్రకటించింది. దానిలో ఆల్మోస్ట్ మొదటి 50లో భారతదేశంలోని ఏ ఐఐటి పేరు లేదు, ఏ ఎన్ఐటి పేరు లేదు, ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏ యూనివర్సిటీ పేరు కూడా లేదు. దాదాపుగా 23 యూనివర్సిటీలు టాప్ 50లో అమెరికా నుంచే ఉన్నాయి. దాదాపుగా 9 యూనివర్సిటీలు యూకే నుంచి ఉన్నాయి, చైనా నుంచి 4 యూనివర్సిటీలు ఉన్నాయి, ఈవెన్ చిన్న దేశాలైన స్వీడన్ నుంచి కూడా ఒక యూనివర్సిటీ ఉంది, సింగపూర్ నుంచి ఒక యూనివర్సిటీ ఉంది. మరి భారతదేశానికి 150 కోట్లు ఉండి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల సేవలోనే ఉంటున్నామన్న ఈ ప్రభుత్వాలు మరి ఒక్క విద్యా సంస్థను కూడా ఆ స్థాయికి ఎందుకు తీసుకురావడం లేదు? ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే నాణ్యతాపరంగా యూనివర్సిటీలు డెవలప్ అయినాయని చెప్తా ఉన్నారు. అంటే మరి మన 50 టాప్ ఆర్డర్లో కూడా మన నాణ్యతాపరంగా లేమా? మరి మనం కూడా ర్యాంకులు ఇస్తూ ఉన్నాం, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను ఇస్తూ ఉన్నాం, నాక్ అని, ఎన్బి అని ఎన్నో ర్యాంకులు ఇస్తూ ఉన్నారు, టాప్ 1 నుంచి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఓవరాల్గా ప్రపంచ ర్యాంకింగ్లోకి పోయినప్పుడు ఈ టాప్ 50లో మనం ఎందుకు లేము? సో డెఫినెట్గా ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచించుకొని క్వాలిటీ పెంచుకొని మనము మన దేశంలో విద్యా వ్యవస్థను ముందు మెరుగుపరుచుకొని ఇక్కడికి విదేశీ విద్యార్థులు వచ్చి చదువుకునేలా ప్రోత్సహించగలిగితే బాగుంటుంది. అంతేగాని మన వాళ్ళు బయటకు వెళ్ళి ఎంతసేపు బయట మీద ఆధారపడి వాళ్ళు వద్దన్నప్పుడు భయపడే స్థాయికి విద్యా వ్యవస్థను పెంచితే మాత్రం ఉపయోగం లేదు. మాటలకు బదులు చేతలు చేసి విద్యా క్వాలిటీని పెంచాలి, యూనివర్సిటీల క్వాలిటీలు పెంచాలి. డెఫినెట్గా ఈ యూనివర్సిటీలు రేపు ఉపాధి అవకాశాలు ఇచ్చే స్థాయికి గొప్పగా పెరిగితే బాగుంటుంది తప్పితే ఉట్టిగానే ప్రచార ఆర్భాటాల కోసం ఏదో క్రియేట్ చేసుకుంటే మాత్రం ఉపయోగం లేదు. ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ.